అందరికీ నమస్కారం అండి. ఈసారి ఈ వీడియోలో అక్కినేని నాగేశ్వరరావు గారి ద్విపాత్రాభినయంలో వచ్చిన 'గోవుల గోపన్న' ఈ చిత్రం గురించి మాట్లాడుకుందామండి. ఈ చిత్రం ఏప్రిల్ 19, 1968న విడుదలైంది. అంటే నేటికి ఈ చిత్రం విడుదలై 58 సంవత్సరాలు పూర్తయిందనమాట. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారివి 2 పాత్రలని చెప్పుకున్నాం కదా! అలాగే ఇద్దరు కథానాయకులు. ఒకడు రాజశ్రీ, ఒకడు భారతి. నిర్మాణ సంస్థ రాజ్యం ప్రొడక్షన్స్, నిర్మాతలు శ్రీధర్రావు, లక్ష్మీరాజ్యం. ఈ చిత్రానికి సమర్పకుడు సుందరలాల్ మెహతా గారు. దర్శకుడు సిఎస్ రావు గారు, సంగీత దర్శకత్వం ఘంటసాల గారు, కెమెరా అంటే ఛాయాగ్రహణం కమల్ ఘోష్ గారు. ఆ రోజుల్లో ఈ చిత్రం 3 కేంద్రాల్లో సద్దినోత్సవం చేసుకుందని చెప్పుకుంటారండి. చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి 2 పాత్రలని చెప్పుకున్నాం కదా! ఒక పాత్ర టైటిల్ రోల్ గోవుల గోపన్న, రెండో పాత్ర లాయర్ చంద్రశేఖర్. తార రాజశ్రీ వేశారు ఆ పాత్ర. రాధ పాత్ర భారతి గారు వేశారు. లాయర్ నరసింహం రాధ తండ్రిగా బ్రాలెం గారు కనిపిస్తారు. అలాగే వరలక్ష్మమ్మ రాధ తల్లిగా సూర్యకాంతం గారు కనిపిస్తారు. చైర్మన్ నాగరాజు అంటే విలన్ పాత్రలో తార తండ్రి గుమ్మడి గారు కనిపిస్తారు. తార అన్న కస్తూరి పాత్రలో చలం గారు కనిపిస్తారు. సిఐడి రాజేశ్వర పాత్రలో సుకన్య గారు కనిపిస్తారు. ముఖ్యంగా చిత్రంలోని పాత్రధారులు వీరే అని చెప్పుకోవచ్చు అనమాట. స్థూలంగా చిత్రకథ చూసుకుంటే ఇద్దరు ఒకే రూపులో ఉన్న మనుషులు కదా! అదే వాళ్ళ ప్లేస్‌లు మార్పిడిలాగే వస్తుందనమాట. ముఖ్యంగా అమాయకుడు గోవుల గోపన్న గోవులను పట్టణంలోని తోలుకుంటూ ఉంటే చైర్మన్ నాగరాజు కుమార్తె తన కారుకు అడ్డం వచ్చాడని కర్రతో కొడుతుంది. అందుకు గోపన్న తిరిగి ఆమె మీద చేయి చేసుకుంటాడు. ఈ సంగతి తన తండ్రి నాగరాజుకి చెప్తుంది తార. అంటే రాజశ్రీ అనమాట. గోపన్నను చంపివేయమని నాగరాజు తన అనుచరుల్ని పంపుతాడు. కానీ నాగరాజు కొడుకు చలం అంటే కస్తూరి పాత్ర చలం వేశారు. వారి బారి నుండి గోపన్నను రక్షించి అతని వేషాన్ని మార్చి తర్వాత లాయర్ నరసింహం ఇంటికి పంపిస్తాడనమాట. లాయర్ నరసింహం అంతకుముందే తన కుమార్తె రాధ అంటే భారతికి భర్తగా తన స్నేహితుడి కుమారుడైన శేఖర్‌ని నిర్ణయిస్తాడు. ఆ శేఖరు ఇలా ఇప్పుడు వచ్చిన గోపన్న ఒకేలా ఉండడంతో అతన్ని శేఖర్‌గా అనుకుని తన ఇంట్లోకి ఆహ్వానిస్తాడు మన నరసింహం గారనమాట. అప్పుడు అక్కడ ఉండగానే గోపన్న, రాధలు ప్రేమించుకుంటారు. ఈలోగా శేఖర్ పట్నం వస్తాడు. అక్కడ అతన్ని గోపన్నగా అనుకుని నాగరాజు అనుచరులు బాగా చితక్కొడతారనమాట. అప్పుడు అక్కడి నుంచి తప్పించుకొని నరసింహం దగ్గరికి వస్తాడు శేఖర్. అక్కడ అతను గోపన్న కథ విని అతన్ని విద్యావంతునిగా చేస్తానని మాట ఇస్తాడు. అలా వాళ్ళిద్దరూ అక్కడ కలిసి ఒకళ్ళగానే నటిస్తూ చలామణి అవుతూ ఉంటారనమాట. ఈలోగా శేఖర్‌ని కలుసుకున్న తార అతన్ని ప్రేమించడం, ఆమెతో వివాహానికి శేఖర్ ఇష్టపడి లాయర్ నరసింహంకి ఈ విషయం తెలియజేస్తాడు. శేఖర్ తండ్రి మరణానికి, వారి ఆస్తి పోవడానికి నాగరాజు కారణమని నరసింహం చెప్పగా ఆవేశంతో నాగరాజు వద్దకు వెళ్తాడు శేఖర్. వెళ్ళి అతని దగ్గర బందీ అవుతాడు. విద్యావంతుడైన గోపన్న తెలివిగా నాగరాజు దగ్గర ఉన్న శేఖర్ తండ్రి ధైర్యం సంపాదిస్తాడు. అది కూడా రాధతో కలిసి సంపాదిస్తాడనమాట. అక్కడి నుంచి అతడు నాగరాజు అక్రమ వ్యాపారాలు సాగిస్తున్న డెన్లో ఉన్న శేఖర్‌ని విడిపిస్తాడు. తర్వాత పోలీసులకు నాగరాజుని పట్టిస్తాడనమాట. దాంతో దాంతో రాధతో గోపన్న, తారతో శేఖర్‌కి, అలాగే సిఐడి రాజేశ్వర్‌తో కస్తూరికి వివాహాలు జరగడంతో చిత్రం ముగుస్తుందండి. అదండి 'గోవుల గోపన్న' చిత్రం. ఒకే పోలికతో ఉన్న ఇద్దరు ఒకే చోట ఉంటూ ఒకే మనిషిగా చలామణి అవ్వడం అనమాట ఈ చిత్రంలో విశేషంగా చూపిస్తారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ద్విపాత్రాభినయంలో అప్పటికే చాలా బాగా చేసేవారు కదా! చాలా బాగా చేస్తారు ఈ చిత్రంలో. ఈ చిత్రం 68లో వచ్చిన చిత్రం. అంటే అప్పటికి అక్కినేని నాగేశ్వరరావు గారి కోసం కొత్త హీరోయిన్ల కోసం వెతుకుతున్న రోజులు. అందుకే రాజశ్రీ గారు, భారతి గారు ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన కథానాయకులుగా నటించారని చెప్పుకోవచ్చు. ఈ చిత్రం చాలా బాగుంటుంది. చూడడానికి సరదాగా ఉంటుంది. సరదా చిత్రం. చూడదగిన చిత్రంగానే చెప్పుకోవచ్చు. తర్వాత ఈ చిత్రంలోని పాటలు చూసుకుంటే మొత్తం 8 పాటలు ఉన్నాయండి. ఘంటసాల గారు సంగీత దర్శకత్వం అని చెప్పుకున్నాం కదా! అందులో ముఖ్యంగా 'ఆకాశంలో హంసలమై హాయిగా ఎగిరే జంటలమై అలా అలా' అనే పాట చాలా చాలా బాగుంటుంది. ఘంటసాల గారు, సుశీల గారు పాడారు. అలాగే
గోవులు గోపన మీద తీసిన పాట వినరా వినరా నరుడా తెలుసుకోరా పామరుడా, ఆ పాట కూడా బాగుంటుంది. అది 2 సార్లు వస్తుంది. తర్వాత ఇంకో పాట హలో మిస్టర్ గోవులు గోపన్న నీ తల్లో తెలివిస్తున్నా అనే పాట. ముఖ్యంగా ఈ 4 పాటలు చాలా చాలా బాగుంటాయి. మొత్తం 8 పాటలున్నాయి. 8 పాటలు కూడా వినసొంపుగానే ఉంటాయన్నమాట. ఘంటసాల గారు మంచి సంగీతం ఇచ్చారు ఈ చిత్రానికి అని చెప్పుకోవచ్చు. తర్వాత ఈ చిత్రం గోవులు గోపన్నకి మూలాధారం ఎంఏ తమ్మన్న అనే కన్నడ చిత్రం అండి. ఇది 1966లో వచ్చింది. ఈ చిత్రంలో రాజ్ కుమార్ గారు ద్విపాత్రాభినయం చేశారు కన్నడంలో. ఆ చిత్రం ఆధారంగా 1968లో మన తెలుగులో గోవులు గోపన్న చిత్రాన్ని తెలుగులో తీశారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక్కడ ద్విపాత్రాభినయం చేశారనమాట. ఈ చిత్రానికి కథ ఏకే వేలన్ అనే ఆయన ఇచ్చారు. తెలుగు చిత్రానికి సంభాషణలు భానుబాటి రాధాకృష్ణ గారు రాశారు. ఆ తర్వాత 1969లోనే మళ్ళీ జిగ్రీ దోస్త్ అని సుందర్లాల్ నాథా గారు, డూండి గారు హిందీలో తీశారు ఈ సినిమాని. జితేంద్ర గారు ఈ చిత్రంలో డబుల్ రోల్ వేశారు జిగ్రీ దోస్త్లో. ఆ తర్వాత 1970లో మాట్టుకార వేలన్ అని తమిళంలో తీశారు. ఎంజి రామచంద్రన్ గారు తమిళంలో ద్విపాత్రాభినయం చేశారు. 2 పాత్రలు పోషించారనమాట. అక్కడ జయలలిత గారు, లక్ష్మి గారు ఎంజి రామచంద్రన్ గారి పక్కన నటించారండి. అవండి ఈ రాజ్యం ప్రొడక్షన్స్ వారు తీసిన గోవులు గొప్పన 4 భాషల్లో వచ్చిన విశేషాలు. అంటే 66, 68, 69, 70 4 భాషల్లో 4 ఏళ్లలో వచ్చింది. ముందుగా కన్నడంలో వచ్చింది. తర్వాత తెలుగు, హిందీ, తమిళంలో వచ్చిందనమాట. 4 భాషల్లోని ఈ చిత్రం విజయవంతం కావడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. అవండి అక్కినేని నాగేశ్వరరావు గారి ద్విపాత్రాభినయంతో వచ్చిన రాజ్యం ప్రొడక్షన్స్ వారి గోవులు గోపన్న చిత్ర విశేషాలు. మళ్ళీ ఇంకో చిత్ర విశేషాలతో ఇంకో వీడియోలో కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చితే మీ కామెంట్స్ కూడా కామెంట్స్ బాక్స్లో వచ్చి పెట్టండి. తర్వాత ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ